హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెబ్3 జోకర్. సో ఈ రోజు అయితే నేను మీకు వెంచర్స్ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే బేసిక్ గా ప్రీ ఐపీఓ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, వాటిని మీరు 10x లెవరేజ్ తో అయితే ట్రేడ్ చేయగలరు, లాంగ్ గానీ షార్ట్ గానీ. సో ఇప్పుడు దాకా అయితే ఈ ప్రీ ఐపీఓ కంపెనీస్ ట్రేడింగ్ అనేది ఎవరూ చేయలేదు. ఇదే స్టార్టింగ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకో మంచి థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది హైపర్ లిక్విడ్ ఎక్స్ మీద అయితే బిల్డ్ అవుతుంది. అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికైతే ప్రెసెంట్ టోటల్ నంబర్ ఆఫ్ టెస్ట్నెట్ యూజర్స్ అయితే అరౌండ్ 12,000 కంటే తక్కువే ఉన్నారు. సో మీరు ఇంకా చాలా ఎర్లీ అనే చెప్పొచ్చు. అండ్ ఇది రిలీజ్ చేసి కూడా ఎన్నో రోజులు అయితే అవ్వట్లేదు, ఒక 2 వీక్స్ అవుతున్నట్టుంది అంతే. సో బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ ఫీచర్స్ చూసుకుంటుంటే మీరు ఇందులో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ప్రీ ఐపీఓ కంపెనీస్ ని. సో బేసిక్ గా ప్రీ ఐపీఓ కంపెనీస్ అంటే మీరు ఎక్స్చేంజెస్ లో అయితే మీరు స్టాక్స్ ని చూస్తారు కదా. సో ప్రీ ఐపీఓ అంటే ఆ కంపెనీస్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వక ముందు వాటిని ప్రీ ఐపీఓ కంపెనీస్ అని అంటారు. లిస్ట్ అయిన తర్వాత వాటిని ఐపీఓ కంపెనీస్ అని అంటారు. ఐపీఓ అంటే బేసిక్ గా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అన్నమాట. అండ్ ఇందులో మీకైతే 10x వరకు లెవరేజ్ అయితే దొరుకుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇది హైపర్ లిక్విడ్ మీద అయితే బిల్డ్ అవుతుంది. సో మీకు తెలియకపోతే హైపర్ లిక్విడ్ అనేది ఈ డీసెంట్రలైజ్డ్ వరల్డ్ లో ప్రెసెంట్ అయితే ఇదే టాప్ ఎక్స్చేంజ్. ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ టీమ్ డీటెయిల్స్ లోకి వచ్చామంటే మనం దీన్ని బిల్డ్ చేస్తుంది అయితే ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. నేను ఎందుకు ఈ టీమ్ డీటెయిల్స్ గురించి చెప్తున్నానంటే వాళ్ళిద్దరు ఫార్మర్ గా అయితే పారాడిమ్ లో వర్క్ చేశారు. పారాడిమ్ అనేది టైర్ 1 ఇన్వెస్టర్ అనమాట. అండ్ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ షాడో అని చెప్పి, దానికి కూడా ఆల్రెడీ వాళ్ళు 9 మిలియన్ అయితే ఫండింగ్ రేస్ చేశారు. అండ్ దానికి కూడా ఫండింగ్ లీడ్ ఫండర్ అయితే పారాడిమ్. ఇవ్వండి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పారాడిమ్ అనేది ఒక టైర్ 1 ఇన్వెస్టర్ అని. సో అది ప్రాజెక్ట్ ఇన్ఫో అయితే. సో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చేసి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ అయితే మీరు ఈ టెస్ట్ నెట్ వెబ్సైట్ లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఓపెన్ AI, స్పేస్ ఎక్స్, క్రాకెన్ ఇవన్నీ ఏంటంటే ప్రీ ఐపీఓ స్టాక్స్ అనమాట. ఇవన్నీ ఇంకా ప్రెసెంట్ అయితే లిస్ట్ అవ్వలేదు. సో వాటిని మీరు ఇక్కడైతే ట్రేడ్ చేయొచ్చు, లాంగ్ ఆర్ షార్ట్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ టెస్ట్ నెట్, ఇది రియల్ ట్రేడింగ్ కాదు, ఓకేనా. సో ఇక్కడ మీరైతే మీ వాలెట్ తో లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ మీరు మీ మెటామాస్క్ కానీ రాబీ వాలెట్ కానీ ఏ వాలెట్ అయితే ఆ వాలెట్ కనెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ కనెక్ట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గెట్ మాక్ యూఎస్డిసి అని ఉంది కదా. సో ఇక్కడ మీకైతే ఆ $1 ఇన్వెస్ట్మెంట్ అయితే పడుతుంది. సో మీరు ఇక్కడ యూఎస్డిసి లోకి వచ్చేయండి, ఇంకా బేస్ చైన్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీకైతే $1 తో మీరైతే ఇక్కడ మాక్ యూఎస్డిసి ని బై చేయాల్సి ఉంటుంది. సో మీకైతే 500 యూఎస్డిసి అయితే ఇక్కడ వస్తుంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఏదో ఒక స్టాక్ లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ మీకు బేసిక్ గా దాని తాలూకా చార్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మార్కెట్ ఆర్డర్స్ కానీ లిమిట్ ఆర్డర్స్ కానీ పెట్టుకోవచ్చు. సో మీకు అంత ట్రేడింగ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు జస్ట్ మార్కెట్ ఆర్డర్ లోకి వచ్చేయండి. ఇక్కడ బై ఆర్డర్ కానీ షార్ట్ ఆర్డర్ కానీ పెట్టేయండి. ఇక్కడ మీకు లెవరేజ్ అయితే 10x అయితే పెట్టేయండి. సో ఇక్కడ నేను 10x లెవరేజ్ తో 10% తో అయితే చేస్తున్నాను. ట్రేడ్ అయితే చేసేసాను, లాంగ్ ట్రేడ్ తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేనైతే $504 తోనైతే తీసుకున్నాను. సో ఇక్కడ మీకు మెయిన్ గా ఏం చూసుకోవాల్సి ఉంటుందంటే మీరు వాల్యూమ్ చూసుకోవాల్సి ఉంటుందండి, మీరు ఎంత వాల్యూమ్ తో అయితే ట్రేడ్ చేస్తున్నారో. సో నేను ఇక్కడ అరౌండ్ బయింగ్ అయితే $504 అయితే బై చేశాను కదా. అండ్ సెల్లింగ్ కూడా అరౌండ్ $500 అయితే సెల్ చేస్తాను. సో అది $500 ఎక్స్ట్రాగా కౌంట్ అవుతుంది. సో రెండు కలిపి అరౌండ్ $1000 అయితే ఉంటుంది. సో మీరైతే వాల్యూమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలా అని చెప్పి మీరు రోజుకి వందల ట్రేడ్స్ అయితే తీసుకోకండి. రోజుకి మహా అయితే ఒక 1 or 2 ట్రేడ్స్ అయితే తీసుకోండి, సరిపోద్ది. అరౌండ్ $500 వర్త్. సో మీకైతే డైలీ అరౌండ్ $1000 to $2000 అయితే వాల్యూమ్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ సరిపోద్ది. సో ఇక్కడ మీకు కింద అయితే పొజిషన్స్ లో కనిపిస్తుంది మొత్తం డీటెయిల్స్ అనేవి. అండ్ ఇక్కడ మీరు పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తే మీరు మీ వాలెట్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది, ఇంకా మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనిపిస్తుంది టోటల్. ఇంకా ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ అయితే కరెంట్ కనిపిస్తుంది. అండ్ ఇది చూడొచ్చు మీరు నా ట్రేడ్ హిస్టరీ అనేది. నేను స్పేస్ ఎక్స్ ఇంకా ఓపెన్ లో కూడా ఈ రోజు ట్రేడ్ తీసుకున్నాను. సో అలా చూసేసిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ లీడర్ బోర్డ్ వచ్చేయండి. లీడర్ బోర్డ్ లో చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ నేనైతే అరౌండ్ 2000 వాల్యూమ్ అయితే జనరేట్ చేశాను ఈ రోజు. అండ్ నా ర్యాంక్ చూస్తున్నారు కదా, 3167 ఉంది. సో ఇప్పటికైతే ప్రెసెంట్ చాలా తక్కువ మంది ఉన్నారు యూజర్స్ అనే వాళ్ళు. ఫ్యూచర్ లో ఫండింగ్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే పారాడిమ్ ఇందులో అయితే పక్కా ఇన్వెస్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ లీడర్ బోర్డ్ లో అయితే ఒక ప్రాపర్ ర్యాంక్ లో ఉండేలా అయితే చూసుకోండి, బిలో 5000 ర్యాంక్ లోని. అండ్ మీరు డైలీ 1 or 2 ట్రేడ్స్ తీసుకోండి, చెప్పినట్టు అరౌండ్ $1000 to $2000 వాల్యూమ్ అయితే ప్రొడ్యూస్ చేయండి మీరు ఒక రోజుకి. మరి ఎక్కువ ట్రేడ్స్ అయితే తీసుకోకండి, మాక్సిమం 1 or 2. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లీడర్ బోర్డ్ లో ర్యాంకింగ్ అనేది మీరు జస్ట్ మీ వాల్యూమ్ జనరేషన్ బట్టే కాదు, ఇక్కడ మీకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ బట్టి కూడా వేరీ అవుతుంది. మీరు చూసినట్టయితే ఇందాక ఇదే వాల్యూమ్ కి ఇందాక నాది ఒక $0.5 ఎంత లాస్ లో ఉన్నప్పుడు నా ర్యాంక్ అనేది 3000 ప్లస్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, $5 ప్రాఫిట్ లో ఉన్నప్పటికీ నా ర్యాంక్ అయితే ఇంకా బెటర్ ర్యాంక్ అయితే ఉన్నాను ఇప్పుడు. సో మీరు ప్రాపర్ గా ట్రేడ్స్ అయితే తీసుకోండి. అండ్ మీరు ఇప్పుడు బై చేసి వెంటనే సెల్ అయితే చేసేయకండి బిలో 1 minute లోని. మీరు ఇప్పుడు ఒక బై చేశారంటే అట్లీస్ట్ 3 to 5 minutes అయినా ఆగేసి అప్పుడు దాన్ని మీరు అయితే సెల్ చేసేయచ్చు. లేకపోతే మరీ తక్కువ టైంలోనైతే బయింగ్ సెల్లింగ్ చేసేస్తే మీది బాట్ యాక్టివిటీలో అయితే కౌంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని దాని మీద అయితే జాగ్రత్తగా ఉండండి. అది సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.